ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయింది. అయితే తను చనిపోయి దాదాపుగా 10 రోజులు అవ్వస్తున్నప్పటికీ కూడా తనకి సంబంధించిన కొన్ని ఆధారాలు, అలాగే తనకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంతలాగా అంటే నిజంగా ఇలాంటిది జరిగిందా? మన కళ్ళ ముందే ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఎందుకు మనం ఇలాగా ఎమోషనల్ అయిపోతున్నాం? అంటే నిన్న మొన్నటి వరకు యూట్యూబ్ వీడియోల్లో చాలా అన్యోన్యంగా నవ్వుతూ, తుళ్ళుతూ, హ్యాపీగా ఏదన్నా ఈవెంట్ వస్తే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకునే ఒక పద్ధతిలో ఉండే ఈ అమ్మాయి సడన్‌గా ఒక విగతజీవిగా పడిపోయి, తన శరీరం నిండా గాయాలు, రక్తం మడుగులో ఆ అమ్మాయి. అయితే పోలీసులు, డాక్టర్లు, మీడియా, ఇంకా విమర్శలు, హడావిడి, జైలు ఇంత గందరగోళంగా మారిపోయింది. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అమ్మాయి వైష్ణవి చాలా అంటే చాలా తెలివైన అమ్మాయి. అలాగే తన ఫ్యామిలీ కోసం చాలా మంచిగా తనని తను మార్చుకునే అమ్మాయి అన్నమాట. అలాంటిది ఈ దుర్మార్గుడు ఒకే ఒక్క రాత్రి, నిజం చెప్పాలంటే ఒక గంటలో జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసాడు. వైష్ణవి జీవితాన్నే కాదు, వాళ్ళ కుటుంబం జీవితాన్నే కాదు, తన జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకున్నాడు. ఈ వైష్ణవిని చంపటం వల్ల ఏమొచ్చింది ఫ్రెండ్స్ తనకి? ఏమొచ్చింది? నిజంగా ఇంత దుర్మార్గంగా ఎలా ఉంటారో నాకు అర్థం కావటం లేదు. ఆఖరికి సెల్ ఫోన్‌లో తను వాడుతున్న సెల్ ఫోన్ స్క్రీన్‌కి సంబంధించిన వాల్ పేపర్ కూడా తన భర్తదే పెట్టుకుందంటే, తను ఎంతలాగా ప్రేమిస్తుందని మనకు అర్థం అవ్వాలి. అయినప్పటికీ కూడా ఆ దుర్మార్గుడు అసలు కడుపుతో ఉన్న భార్య అని కూడా చూడకుండా కడ తీర్చాడు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ అనేది మనకొచ్చింది గదా! అయితే దానిలో స్పెషల్‌గా వాళ్ళు చెప్పిందేంటంటే, ఛాతీ మీద కత్తిపోట్లు అవి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. అయితే ఆ అమ్మాయి కొత్తగా మంగళసూత్రం చేయించుకుంది. ఓకే. మంగళసూత్రం చేయించుకుంది. అయితే మంగళసూత్రాన్ని ఎప్పుడు కూడా తను వేసుకునే ఉంటుందన్నమాట. చాలామందేంటంటే, అంటే ఎవరి సాంప్రదాయాలు తగ్గట్టు వాళ్ళు ఉంటారనుకోండి. అయితే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఆ మంగళసూత్రాన్ని తన గుండెల మీద ఉంచుకుంటదన్నమాట. చాలా ఇష్టం ఆ మంగళసూత్రాలంటే. అయితే అవి కూడా తెగిపోయాయి. అయితే ఆ మంగళసూత్రాన్ని పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేశారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే చాలా ఇష్టపడి చేయించుకుందంట ఆ మంగళసూత్రాన్ని తను. అయితే ఇంకా ఛాతీ కింద భాగంలో దారుణంగా ఒక ఆడదాన్ని ఎక్కడైతే పొడవకూడదో అలా పొడిచాడు ఫ్రెండ్స్ అతను. చాలా నిజంగా వింటుండే మన గుండె రాయయిపోతే బావుండు అన్నంత దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. నిజంగా. అయితే ఇంకా పోస్ట్‌మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మత్తు పదార్థం తీవ్రత అయితే ఏం లేదని. అంటే ఒకవేళ నిజంగా మత్తు పదార్థాలు లాంటివి తీసుకోకపోయినప్పటికీ కూడా తన విషయంలో తను ఆల్రెడీ వీక్ అయిపోయి ఉందట. అంటే శరీరం ఎలా ఉందంటే తనది తనకు అంతకు మునుపు కొంచెం ఫీవర్ రావటము, అంటే బాగా వైరల్ ఫీవర్ వచ్చింది తనకి. వైరల్ ఫీవర్ రావడంతో శరీరం అంతా కూడా చాలా వీక్ అయిపోయింది. దానికి తోడు 4 నెలల పిండం లోపల ఉంది. అంటే ఎంత తను ఫైట్ చేయాలి, ఎంత పోరాడాలి. అయితే ఇక అవన్నిటిని అలుసుగా తీసుకుని ఇదంతా చేశాడు. అయితే వీళ్ళు వారం రోజుల నుంచి ప్లాన్ యేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ అత్తగారు. ఈ అమ్మాయి అత్తగారిని ఏం చేసినా పాపం లేదనే అనుకోవాలి. ఎందుకనంటే వాళ్ళ అత్తగారే టోటల్లీ ఈ అమ్మాయి విషయంలో ఇంతగా, అంటే ఈ హరిబాబు యాక్చువల్లీ గొడవ పెట్టుకునే రకమే. దుర్మార్గుడే. కానీ చంపేసాడా అంటే వాళ్ళ అత్త రెచ్చగొట్టటం వల్ల, ఆ! వాళ్ళ అన్నయ్యలు రెచ్చగొట్టటం వల్ల, వాళ్ళు ఏం చేశారంటే రోజుకి ఇప్పుడు ఒక్కొక్క చుక్క ఒక పెద్ద రాయి మీద పడితే కొన్నాళ్ళ తర్వాత రాయే బద్దలవుతుందన్నట్టుగా, ఇంకా వీళ్ళు విషం ఎక్కిచ్చి చాలా, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను చూసారా పాపం పుస్తుల తాడు ఇదే అన్నమాట. చాలా ఇష్టపడి చేయించుకుని అది తన వ్లాగ్స్‌లో కూడా పెట్టింది. అయితే ఇక ఎంతలాగా తను ఫైట్ చేసిందో చెప్పలేం. అయితే తనకి సంబంధించి ఈ అమ్మాయి వాళ్ళు కొంచెం పూర్ ఫ్యామిలీనే. కానీ కష్టపడి వాళ్ళ అన్నయ్యలు గాని, వాళ్ళ పేరెంట్స్ కానీ సంపాదించి కూడబెట్టి ఒక్కగానొక్క ఆడపిల్ల. అయితే వైష్ణవి కూడా దుబారా మనిషి కాదు. ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలో అలాగే ఖర్చు పెట్టి చాలా బాధ్యతాయుతంగా ఉండేది. అయితే ఇక వాళ్ళ అమ్మాయి కోసం మంచిగా ఒక మంచి పొలము, ఒక స్థలము, లేకపోతే ఒక బంగారం, ఒక మంచం డబ్బులు దాచుకోవటానికి, ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఇలాంటివన్నీ వాళ్ళు పోగు చేస్తుండేవాళ్ళు. అలాగే వైషు కూడా చాలా మంచిగానే తన జీవితాన్ని తను రూపుదిద్దుకుంది. పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా తను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందన్నమాట.
లేదు నాకు బిడ్డ పుడుతున్నారు, ఆడపిల్ల పుడితేనే ఇలా చేయాలి, మగపిల్లాడు పుడితే ఇలా చేయాలి. ఇప్పుడు ప్రతి తల్లికి ఉంటుంది కదా, గర్భంలో బిడ్డను మోస్తున్నామంటే ప్రతి తల్లికి ఒక కోరిక, ఒక ఆకాంక్ష, ఇలా పెంచాలి పిల్లల్ని అని ఒక ఆశ ఉంటుంది కదా. అదే జరిగిందనమాట. అయితే ఇంకా ఈ అత్తగారు మెయిన్‌గా బిడ్డ పుట్టేస్తే ఎక్కడ కొడుకు మారిపోతాడో, ఎక్కడ కొడుకు ఆస్తి అడిగే విషయంలో జాప్యం చేస్తారో అని చెప్పి చాలా అంటే చాలా పకడ్బందీగా ఈ అమ్మాయిని చంపడానికి ప్రేరేపించిందనమాట. ఎందుకనంటే సాధారణంగా ఎంత వాళ్ళైనా సరే కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత మారతారంటారు. మనం సాధారణంగా మన కుటుంబాల్లో వాటిలో చూస్తున్నట్టయితే మగవాడు పెళ్లి చేసుకున్నా కూడా మారతాడో లేదో తెలీదు కానీ పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తనకొక బాధ్యత, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత అన్నీ కలగలిసి వస్తాయి. అయితే అటువంటి ఫీలింగ్ వైశ్యం మీద రాకూడదు అని చెప్పి కొడుకుకి ఈ రకంగా చెక్కి వదిలిందనమాట. అంటే ఏదో ఒక రకంగా ఇక్కడ ఈ తల్లికి ఏంటంటే స్వార్థం, కొడుకు కూడా కాదు, ఆమె అనుభవించాలి మొత్తం, డబ్బులో అంతా ఆమె అనుభవించాలని. అయితే అప్పటికి వైష్ణవి కుటుంబ సభ్యులు ఈ అబ్బాయికి ఇల్లు కొందామని, ల్యాండ్ కొందామని అంతా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే శృతి మించేసింది, వీళ్ళ వ్యవహారమే శృతి మించిన తీరు. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని విషయాలైతే ఇంకా పూర్తిగా అటు పోలీసులు కానీ ఇటు మీడియా కానీ కొంచెం కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకనంటే ఇంకా వాళ్ళ కుటుంబాలు పల్లెటూరులో ఉంటున్నాయి. సో పల్లెటూరులో ఏ సమయంలో అయినా సరే ఎటువంటి గొడవలైనా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరగాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే దాన్ని శిక్షించడానికి చట్టం, న్యాయం, ధర్మం ఉంటాయి. చట్టాన్ని మన చేతుల్లో మనం తీసుకోకూడదు కదా. అదే విషయాన్ని అక్కడ పోలీసులు కొన్ని విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల కొన్ని గొడవలు అయితే ఆగుతాయన్న దానిలో ఉన్నారనమాట. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వైష్ణవి విషయంలో ఆ దుర్మార్గుడికి, ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళకి ఎవరికైనా సరే శిక్ష పడేంత వరకు కూడా నాకు తెలిసైతే ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి అయితే మాత్రం ఆత్మశాంతి రాదండి. ఎందుకనంటే నేనే కాదు, ఎవరైనా సరే కోరుకుంటున్నది ఈ దుర్మార్గుడు చావు. ఏ విధంగానూ కూడా వీడి చట్టం నుంచి తప్పించుకోకూడదు. దానికి సంబంధించి చాలా మంది పోరాడుతున్నారు. మీడియాలో కానీ, లేకపోతే మెయిన్ స్ట్రీమ్స్లో కానీ, లేకపోతే పోలీసులు కానీ, జడ్జిలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇక్కడున్న చుట్టాలు కానీ, ఎవరుంటే వాళ్ళు పోరాడుతున్నారు, ఖచ్చితంగా పోరాడుతున్నారు అనమాట. సో అది మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి మాకు అనుకుంటే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు విన్నట్టయితే మేము రకరకాల విషయాల మీద అప్డేట్స్ ఇస్తాము. మీకు జియో పాలిటిక్స్ కావాలన్నా, లేదా క్రైమ్ కావాలన్నా, ఏదైనా సరే మేమైతే చెప్పడం అయితే జరుగుతుంటుంది అనమాట, లేటెస్ట్ అప్డేట్స్. సో ఏ విషయం అనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.